సాధారణంగా ఏంటంటే ఇందులో ఒక పెద్ద కామెడీ. ఎవరైనా సరే పొత్తు పెట్టుకుని సీట్లు కోల్పోతుంటే అపోజిషన్ పార్టీకి వెళ్తారు, అవును, విపక్షం అంటే వీళ్ళకి కాని పక్షంకి వెళ్తారు. ఇందులో విశేషం ఏంటంటే మిత్రపక్షం ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం. అది ఎప్పుడు వెళ్ళాలి, నువ్వు పార్టీ నుంచి విభేదించి పార్టీని అన్యాయం చేసినట్టు పక్క పార్టీకి వెళ్ళడం అంటే ఏంటి? అక్కడ జనాలకి ఏమర్థమైపోతుంది, తెలుగుదేశం మనుషులు జనసేనలోకి వెళ్ళి పోటీ చేస్తారు. ఇది కానీ కొత్తపల్లి సుబ్బారెడ్డి కూడా ఇద్దాం అనుకున్నారు, చివరిలో వద్దన్నారు కాబట్టి ఆగారు. మరి ఇస్తారో లేదో ఇంకా పేరుంది. నిన్న అయితే రాయడం అదేదో మళ్ళీ నాయకర్ పేరు అన్నారు కానీ మళ్ళీ ఇంకా ఫైనల్ లిస్ట్ డౌట్. కాబట్టి అది అట్లాగే కొనతాల రామకృష్ణ, ఇప్పుడు అమలాపురం కూడా, అమలాపురం వీళ్ళకి ఇచ్చి ఈయన అందుకోసమే అసలు తెలుగుదేశం పార్టీ సభ్యుడు బాలయ్య కొడుకుని మనం చేర్చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ సీట్ తెలుగుదేశం తీసుకుంటున్నారు. మరి మళ్ళీ బాలయ్య కొడుకు వెళ్ళి సీట్ తీసుకుంటాడా? బీజేపీకి అంటున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ జనసేనకే అంటున్నారు. జనసేన కోటాలు ఇచ్చిందంటే జనసేన పి గన్నవరాన్ని బీజేపీకి ఇవ్వాలి. 3 సీట్లు వదులుకుంటారు. అందులో అది విజయవాడ వెస్ట్, ఇంకోటి ఏం సీట్ వదులుకుంటుందో తెలియదు మనకి. అదని చెప్తున్నారు. అంటే బీజేపీ కోసం త్యాగం ఒక రకంగా. భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విషయంలో ఎందుకు లేట్ చేస్తుంది? ఇప్పటికే ఈ 2 పార్టీలు జనసేన నుంచి కూడా ఆల్రెడీ మొదలైపోయినాయి, రచ్చ రోడ్డు ఎక్కేస్తున్నారు. రేపు పొద్దున్న అభ్యర్థులు ప్రకటిస్తే వాళ్ళకి ఎలా ఉంటుందో. బీజేపీలో కూడా అదే బీజేపీ లిస్ట్ కూడా అనౌన్స్ అయితే ఆ రచ్చ ఉన్న